భూమి గగన్ దగ్గరే ఉంది అని చెప్పి అపూర్వ తార చెప్పండి. తార చాలా ఆవేశపడుతుంది. ఇంకా భూమి అక్కడ ఉండకూడదు, ఇంకేదో ఒకటి చేసి ఇంకా అప్పుడు చెప్పినట్టు రేపు ముహూర్తం పెట్టి 2 రోజుల్లో ఇద్దరు పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పి అనుకున్న విధంగా తార పక్క ప్లాన్ వేసి ఇంకా వాళ్ళని తప్పిస్తుంది. ఇంకా భూమి అక్కడ ఉన్న విషయం తెలుసుకొని ఇంకా చాలా ఆవేశపడి ఇంకెలాగైనా సరే పెళ్లి కొప్పించేలాగా చేస్తుంది. అలాగే మూతలు పెట్టించు అని చెప్పి కండిషన్ పెడుతుంటది. గగన్ ఇంకా ఏం మాట్లాడదు. తార రేప అని చెప్పి గగన్ అనగానే ఏ పెడిసలేవా అని అగ్గిపెట్టి అని చెప్పి తారంగానే తురవేస్తూ ఉంటాడు. ఇంకా పూరి బయటపోతాడు. నేను చచ్చిపోతాను అని తార అనగానే నో నో అని చెప్పి గగన్ అనగానే చామంట మూతలు పెట్టిస్తా అని చెప్పి తార కండిషన్ పెడుతుంది. ఓకే ఓకే అని చెప్పి రేపే నేను మూతలు పెట్టిస్తా అని చెప్పి గగన్ ఒప్పుకుంటాడు. నిజంగానా అని చెప్పి తారగానే అవును నిజంగా పెట్టిస్తా అని చెప్పి గగన్ అనగానే మీ ఇంట్లో కాదు మా ఇంట్లో పెట్టించాలి అని సరే మీరు చెప్పినట్టు చేస్తాను అని అంటూ గగన్ అనగానే రేపు వచ్చేటప్పుడు పంచలను తీసిన 2 రోజుల పెళ్లి అయిపోయి చెప్పి తార కండిషన్ పెడతాడు. ఇంకా భూమి షాక్ అవుతుంది. ఇంకా తార చాలా ఆలస్యంగా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా వాళ్ళని తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు బావా ఏం మాట్లాడా నువ్వు అని చెప్పి భూమి అన్న నేను పరిస్థితులు మాట్లాడించిన గగన్ కానీ అంటే ఇప్పుడు ఇంకా అమ్మాయితో మూతలు పెట్టి మాడిచ్చావు కదా అదే బావ పరిస్థితి అని భూమి అనగానే చూసా కదా పరిస్థితి తార ద్రో ఏ పరిస్థితిలో ఉన్నారో తాకైతే ఇగో ద్రో బతకదు ద్రో ఏమనవుతే పూరి బతకదు అని చెప్పి గగన్ అనగానే మరి నేను అని చెప్పి అంటే నేను బతకని చచ్చిపోయిన ఆలోచన కొంచెం కూడా ఒక క్షణం నీకు వచ్చిందా అని భూమి అనగానే ప్లీజ్ అని చెప్పి అనుకోని గగన్ అనగానే మరి ఏమనాలి బావా నేను పెళ్లి చేసుకుంటాను ఒక చెప్తుంటే నేను ఎలా ఉండాలి బావా అని భూమి అనగానే చూడు అయినా చూడు నేను అప్పుడే చెప్పాను ఈ పెళ్ళి ఏమి ఇష్టపడడం చేసుకోలేదుగా అని గగన్ అనగానే దాన్ని ఒప్పుకున్నావు కదా నీకు తెలుసా బావ ఇప్పటి వరకు అందరు నన్ను నేను దూరం చేయని చూశారు కానీ మొదటిసారి నువ్వే నన్ను దూరం చేస్తున్నావు ఒక్క మాట చెప్పు బావా రేపు నువ్వు మూతలు పెంచుకుంటావు కదా అని భూమి అనగానే గగన్ ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ ఏం మాట్లాడు. ఇంకా భూమి సిచ్యువేషన్ అర్థమవుతుంది. సమాన్ చెప్పట్లేదంటే అదే నిజం అన్నమాట. అందుకే భూమి ఏడ్చుకుంటూ ఇంకా బయలుదేరిపోతూ ఉంటుంది. ఇంకా గగన్ ఇంకా ఏం మాట్లాడు ఇంకా బాధపడుతూ ఇంకా అలాగే కుమిలిపోతూ ఉంటాడు. మళ్ళీ నక్షత్రం పప్పుకెళ్తుంది. వాడు టార్చర్ బయలుసేపడుతూ అంటూ ఉంటుంది ఏంటి ఏమైంది అని చెప్పి ఇంకా దివ్య అనగానే ఆ రోజు నువ్వు ఉన్నావు కదా వచ్చాడు వాడు నిజంగా అని చెప్పేసి నక్షత్రం అడుగుతుంది. ఇంకా దివ్య అది గుర్తొచ్చుకుంటుంది. చూడు ఆయన పబ్ నుండి నక్షత్రాన్ని షేర్ చేసింది సిరి అని చెప్పేసి నక్షత్రం చెప్పావో నువ్వు ఈ భూమి మీద ఉండవు అర్థమవుతుంది అని చెప్పి అప్పుడు బెదిరించుకున్న మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. రాలేదని చెప్పి దివ్య అనగానే అపూర్వ కూతుర్ని ఇక్కడ తీసుకెళ్ళి దాంట్లో చేసే ధైర్యం ఎవరికైనా ఉందా అని నక్షత్రం ఆ మాటలకి చేరడం లేదనుకో నీ పది కుక్కలు చింపిన విస్తరలాగా అయ్యేది అనుకుంటూ అవునవునులా అని చెప్పి సపోర్ట్గా మాట్లాడుతూ దివ్య మాట్లాడుతుంది. ఆ తర్వాత నక్షత్రం అదే పనిగా పెద్ద మీద పెద్ద తాగుతూ ఉంటుంది. అసలు వాడు ఏదో పెద్ద హీరో వచ్చి నన్ను సేవ్ చేశాడంటే చెప్తున్నాడే అన్ని నక్షత్రంగానే అదంతా నిజమేనే మీ అమ్మాయి చెప్పట్లా అని చెప్పి దివ్య అనుకుంటూ చూస్తూ ఉంటుంది. సిస్టర్ సిస్టర్ అని చెప్పి ఇంకా అదే పని అతను వచ్చి పిలుస్తూ ఉంటారు. బాబుకు సిస్టర్ అంటారు ఏంట్రా అని చెప్పి ఇంకా నక్షత్రం అనగానే అంటే ఆ రోజు మమ్మల్ని వచ్చి కొట్టాడు కదా అతను మీ హస్బెండ్ అని కదా చెప్తే గానీ మీరు చేసిన తప్పేంటి మాకు తెలియదు సిస్టర్ అప్పండి మాకు సిస్టర్ సిస్టర్ అని ఇంకా అతను మాటకి ఏంట్రా నువ్వేమన్నా నాకు అర్థమే కావట్లా నక్షత్రం మాట అంటే ఆ రోజు మీరు ఎవరో తెలియక మేము బాగా తాగిచ్చి మీ మీద అటాచ్ చేయాలనుకున్నాం అని చెప్పేసి ఆ రోజు నక్షత్రం మిస్బిహేవ్ చేసిన అబ్బాయి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నక్షత్రకి అద్దరు చూస్తూ ఉంటారు. అంటే ఆ రోజు వచ్చి మిమ్మల్ని సేవ్ చేశాడు మాకు బుద్ధి వచ్చింది సిస్టర్ ఇంకా ఏ ఆడపిల్ల విషయంలో మేము మిస్బిహేవ్ చేయం అలాంటి అబ్బాయి చెప్పినప్పుడు మీకు చాలా లక్కీ అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటాడు. ఏంటని చెప్పేది నిజమా అని చెప్పి నక్షత్రం అడుగుతుంది. అవును అని చెప్పి మొత్తం అంతా అబ్బాయి చెప్తూ ఉంటాడు. ఇంకా నక్షత్రం ముందు షాక్ అవుతుంది. ఇంకా చెప్పి వెళ్ళిపోతుంటాడు. నిజమా అని చెప్పి నక్షత్రం అనగానే అదే పైన పెగ్గు బాగా తాగుతూ ఉంటుంది. ఇంకా మత్తి బాగా ఎక్కుతూ ఉంటుంది. ఏంటి నా కోసం ఆ చెర్రీ అంత రెస్ట్ చేశాడే నిజంగా హీరోనే అంటే చెంది కలవాలి అని చెప్పి నక్షత్రం అంటూ తూలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ జాగ్రత్త దివ్యంగానే నా చెర్రీ ఉన్నందుకన్నా నాకు ఏం కాదులే నువ్వు జాగ్రత్తగా దిగాలని చెప్పి నక్షత్రం ఇంకా అదే పనిగా అంటుంది. ఓహో ఎవరికైనా తాగితే లెవెల్ డిస్టర్బ్ అవుతుంది నీకేంటి నీ ప్రేమే డిస్టర్బ్ అవుతుందా ఏంటి అన్నట్టు దివ్య అనుకుంటూ ఉంటుంది. ఇంకా నక్షత్ర పాదపచ్చేది కొంచెం ఆలోచిస్తుంటే నవ్వుకుంటూ సిగ్గుపడుతుంటూ వెళ్తూ ఉంటుంది. చాలా వంట చేస్తూ ఉంటుంది. పదే పదే ఇంకా దివ్య అన్న మాటలు గుర్తించుకుంటుంది. అలా గగన్ కూడా విడాకులు ఇస్తాను బావగారని చెప్పి అన్న మాట గుర్తించి చాలా బాధపడుతుంది. అప్పుడైతే తార వస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తే అతను పిలుస్తుంది కానీ చాలా కోపం వస్తుంటుంది. ఏంటంటే ఇంకా వంట చేస్తున్నారు ఏంటి మీకు ఇంకొన్ని రోజులు మాత్రమే కష్టాలు అని తార అనగానే ఏమన్నా అమ్మ అని చెప్పి శారద అనగానే మీకు గుడ్ న్యూస్ చెప్తా
కానీ మీకు మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పి తార అంటూ నాకు మీ కొడుకి మా అన్నయ్యకి మీ కూతురికి ఒకసారి పెళ్లి క్యాన్సిల్ అయ్యి కదా, ఈసారి నేరుగా పెళ్లి మూతలు పెట్టబోతున్నాము. తార మాటలు ఏంటి అని చెప్పి శారద అడుగుతుంది. అవునత్తయ్య, భూమి డివోర్స్ సంబంధం లేకుండా మేము పెళ్లి చేసుకుపోతాం, అది కూడా మూతం పెట్టేది రేపే అని చెప్పి తార నవ్వుతుంది. రేపా అని ఏం మాట్లాడతా తార అని శారద కన్నా అడుగుతూ ఉంటుంది. అంటే మీకు ఈ విషయం తెలియదా? ఓ గగనకి ఇంటి రాలేదా? వస్తాడులే, మొత్తం వివరంగా చెప్తాడు అని తార అని మాటలకి వాడిని చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోడే అని శారద అని మాటలకి ఇదిగో ఇది మీ అబ్బాయి చేసిన నిర్ణయం కాదు శారద, తను నేను తీసుకునేలాగా నేనే చేశాను అని చెప్పి తార అంటూ ఒక మాట చెప్పంటే ఇదిగో నా అనుకున్న ఇది మొత్తం అంతా చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఎందుకంత తొందరపడాల్సి వచ్చిందంటే మీరు భూమి మీద కావడిస్తున్నారు. మీ అబ్బాయికి మళ్ళీ భూమి మీద ప్రేమ పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు నేను తొందరపడిపోతే నాకే నష్టం కదా అత్తయ్య, అందుకే చిన్న ట్రిక్ ప్లే చేసి రేపే ముహూర్తం పెట్టుకుని చేశాను అని చెప్పి ఇంకో విషయం, ముహూర్తాలు మీ ఇంట్లో కాదు మా ఇంట్లో అని చెప్పి, ఎందుకంటే ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు నీ మాట వింటారు, మా ఇంట్లో నా మాటే శాసనం. ఇది ఆపాలని ఎంత ప్రయత్నించినా మీ వల్ల కాదులే, పిల్లలు పెళ్లి చేయకపోయినా బాధపడతారు కదా, ఇదిగో మా వల్ల మీకు ఆ బాధ ఉండదులే, దేవుని ఒకటే కోరుకోండి మా కాపలు బాగుండాలని చెప్పేసి అన్నట్టు ఇంకోటి కోరుకోండి. తారన్న కోళ్ళయ్యాక నేను ఇంట్లో బయట పోకుండా ఉండేలా చూడు స్వామి అని, ఎందుకంటే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టగానే మీ ఇంట్లో బయటకు వెళ్ళిపోతారు, రెండు ఒకేసారి జరుగుతాయిలే, అర్థమైందా అత్తయ్య అని చెప్పి తార నవ్వుకుంటూ ఇదిగో ప్రేమతో గెలవలేకపోతే అంటే భయంతో గెలవతయ్య, నాకు ఓడిపోవడం రాదు, ఎందుకంటే ఈ తార ఒక్కటే పీస్ అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా చాలా భయపడుతుంది, ఇంకా ఏడుస్తూ ఉంటుంది. నేను కేవలం పూరి కోసం పెళ్లి చేసుకోను అని చెప్పి కేవలం మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే నాకు ఇంట్లో భర్త ఉన్నాడు, అలాగే అమ్మ లాంటి అత్తయ్య ఉన్నారు, నేను ఇంటి కోసం చెప్పి భూమిని మాట గుర్తు తెచ్చుకొని శారద ఉంటారు కూర్చొని అది పని ఏడుస్తుంది. అప్పుడే గగన్ వెళ్తూ ఇంకా వాళ్ళ అమ్మని చూస్తాడు, తనకి బాగా సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇంకా ఏం చేయాలి అర్థం మెల్లింగ్ వస్తూ ఉంటాడు. ఇంకా శారద గమనిస్తాడు, వంటలు వస్తూ ఉంటాడు, ఇంకా అలాగే బాగా చూస్తూ ఉంటాడు. కానీ శారద మన కొడుకు వచ్చిన విషయం పడుచుకోకుండా అదే పని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి ఇంకా ఒకసారిగా శారద కాపాడుతూ ఉంటాడు. నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు. ఇంకా శారద ఇంకా అలా వింటుంది. ఇక జీవితం ఒక్క విషయం నీకు చెప్పండి నేను తీసుకున్నాను అంటూ ఇంకా అలా ఏడుస్తూ బాధపడుతుంటాడు. కానీ శారద ఏం మాట్లాడదు. ఏంటి అడగేంటమ్మా అని గగనంగానే చెప్పు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పూలు అడిగి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా వింటూ ఉంటుంది. రేపు మా పెళ్ళికి మూతలు పెట్టాల్సి వచ్చింది, మూతలు పెట్టకపోతే చచ్చిపోదని చెప్పేసి ఆ తార ఒంటి మీద పెట్రోల్ కోసం నిప్పంటించుకోబోయింది. నన్ను అలాగే జవ ఏమో వాళ్ళ చెల్లెలు భర్తలు అని చెప్పి అంటున్నాడు. ఇంకా నేను చేయాలి బెదిరించాడమ్మా అని చెప్పి గగన్ మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత లెగుస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. ఒక్కసారి అసలు నేను ఏం చేయాలి అర్థం కావట్లా. చూడు పూరి జీవితం అంతా కనపడుతుంది, ద్రోహం ఏమైందనుకో పూరి బతకలేదు అన్నట్టు పూరి సంతోషం కోసం నేను ఎన్నైనా తీసుకున్నాను చెప్పేసి ఇంకా గగన్ మాటలకి గగన్ ఏంట్రా ఏం జరుగుతుంది మన చుట్టూ, అసలు నీ మన సంబంధం లేకుండా ఇష్టం సంబంధం లేకుండా నేను బెదిరి తాళి కట్టించుకుంటే మాత్రం పెళ్లి కూడా బెదిరిస్తుంది, రేపు జీవితాన్ని బెదిరిస్తూ ఉంటుంది కదరా, అప్పుడు నువ్వు రాజు పడతాప ఇంకా నువ్వేమీ చేయలేవు అని శారద ఏడుస్తూ నాకు చెప్తుంది. మనం ప్రేమించేవాడు మనం ఏడిపించాలి నాన్న, మన ఇష్టాన్ని గౌరవించాలి, ఎప్పుడు మన జీవితంలో ఉండాలి, భయంతో మొదలైన బంధం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు అని శారద ఏడుస్తున్నది. కానీ గగన్ ఏం మాట్లాడిపోతూ ఉంటాడు. తారమ బెదిరిస్తుంటే నేను పడుచుకునేవాడినే కానమ్మా, కానీ ధ్రువ కూడా అసలు అలాగే చేశాడు కదా అని చెప్పేసి ఆయన ఏం చెయ్యాలి పూరి కోసం నా జీవితం నేను తాగడ పెట్టాల్సి వచ్చింది అన్నట్టు ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. పక్కన పూరి అంతా విని తను కూడా చట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే బాధపడితే ఇంకా పూరి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ శారద ఇంకా ఏం చేయలేకపోతుందండి ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత గగన్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విషయం భూమి తెలుసు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. తెలుసు అని చెప్పి గగన్ అనగానే మరి భూమి ఏమని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇంకా గగన్ ఇంకా బాధపడితే ఇంకా ఏం మాటలు వెళ్ళిపోతూ ఉంటాడు. భూమి బాధపడడం ఇంకా కేపీ చూస్తూ ఉంటారు. వచ్చి ఏంటి భూమి ఎందుకు బాధపడి కేపీ అడుగుతూ ఉంటాడు. చెప్పమ్మా చెప్తాను తెలుస్తుంది అనగానే అంటే రేపు పెళ్లి మూతలు పెట్టుకున్నారు అని చెప్పి అని భూమి అనగానే ఏమని చెప్పి చేతి అడుగుతూ ఉంటాడు. అంటే తాళ చచ్చిపోతుందని చెప్పేసి అన్న చెల్లి ఇద్దరు కలిసి ఎమోషన్ మాట్లాడి బాగా ఒప్పించారు అని చెప్పి రేపు మూతలు పెట్టడానికి ఎగ్రీ అయ్యారు అని చెప్పి భూమి అనగానే ఏం మాడుతున్నా నువ్వు అనగా అన్నయ్య ఇంకో అమ్మాయితో పెళ్లి ఒప్పుకున్నాడు అని చెప్పి చెర్రి అనగానే అసలు ఆయన మనసులో ప్రేమ కంటే నా మీద కోపం ఎక్కువ ఉంది అని
భూమి అనగానే కానీ కాను నువ్వు కాదు కదా మన కేపీ అది మీకు తెలుసు నాకు తెలుసు బాగా తెలియదు కదా అని చెప్పి నేను చేసిన నమ్మకం పడిపోయింది. భూమి అనగానే ఆ రోజు నువ్వే తప్పు చేయని చెప్పడానికి అసలు బిందు శివ ఇంటికి వెళ్ళానమ్మా అని చెప్పి కృష్ణ మాట్లాడి అవును అసలు వాళ్ళు నిజం చెప్పేసరే అన్నయ్య అసలు నమ్మట్లేదు అని చెర్రి అనగానే అవును అసలు వాడు మనం చెప్పింది నాడు అనుకుంటున్నారు బిందు శివను కూడా మనం సిచ్యువేషన్ చెప్పి అనుకుంటున్నాడమ్మా అని చెప్పి కేపీ అన్న మాటలకి మనం ఏం చేద్దాం ఆయనకు నిజంగా అర్థమవుతుంది మొత్తం పెట్టుకుంటే ఆ తమ నిజం తెలిసిన ఉపయోగం ఏముండదు కదా అని చెప్పేసి భూమి అనగానే అసలు పెళ్లి చేసుకుని చెప్తేనే నమ్మలేదు కదా భూమి ఇంకా అన్నయ్య ఎవరు చెప్తే వింటాడంట అని ఇంకా చెర్రి అనగానే అప్పుడే ఇంకా మిర్రలు వేసి ఇదేంటి వాటర్ పెట్టుకుని మర్చిపోయారు మళ్ళీ అతను లేపి నీళ్ళు చెప్పి అంటారు అని చెప్పేసి చల్లగా ఉన్నాయని చెప్పి మీరు అటు వెళ్తాడు మాయ అంటూ భూమి అనగానే ఏంటి కేపీ అనగానే అంటే నిజం చెప్పడానికి ఒకళ్ళు ఉన్నారు మాయ మీరు అత్తయ్య మాత్రమే చెప్తేనే వింటారు అని చెప్పేసి భూమి అమ్మాయి చెప్తుంది అని అసలు అమ్మ అప్పుడు అత్తయ్య కంట్రోల్ అందరం చర్యంగానే అది నిజమే కానీ అత్తయ్య చెప్తేనే ఆయన నమ్ముతాడు అని చెప్పేసి భూమి అనగా మరి ఎలా చెప్పిస్తామమ్మా అని చెప్పి కేపీ అంటుంటాడు. అప్పుడే ఇంకా మీరాను గమనించి ఇంకా భూమి చెరిని కేపీ పక్కన లాకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మీరా ఇంకా వాటర్ పట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అదే మరి మీరా వెళ్ళిపోవడం గమనిస్తూ ఉంటారు. కానీ కేపీకి ఆ చెరికి అర్థంగా అంటే మాయ మీ చేతిలో ఉంది అని భూమి అనగానే నా చేతిలో కేపీ అంటూ ఉంటాడు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళి అని చెప్పి ఇంకా భూమి మొత్తం అంతా ప్లాన్ చెప్తాడు చెయ్యాలని చెప్పి కేపీ అనగానే టైం లేదు రేపు ఉదయం కల్లా నిజమేంటి ఆయన తెలియాలి ఇదిగో మీరు చెప్పండి అని చెప్పేసి ఇంకా భూమి పంపించగానే అమ్మ అని చెప్పి చెరి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అనుకున్న విధంగా కేపీ వెళ్తూ ఉంటాడు. నక్షత్రం ఫుల్గా తాగి రావడం చెరి చూసి నక్షత్రం అని చెప్పి వెళ్ళి ఇంక కాళ్ళను దింపి ఇంక ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. బెడ్ మీద కూర్చోబెట్టి చెరి వెళ్ళిపోతుంటాడు. ఏ చెరి అప్పుడు చెప్పి చేపెట్టుకుని మంచిగా కూర్చొని చెప్పి నక్షత్రం అంటూ ఐ లవ్ యూ ఐ లైక్ యూ చెర్రీ అని నక్షత్రంగానే ఎంత తీసుకున్నావు ఏంటి అని చెర్రీ స్మాల్ తీసుకున్నా అంతే ఎక్కువ తాగలేదు అని చెప్పి నక్షత్రం మాటలకి ఇంకా తనకి వాసన వస్తుంది. అర్థమైంది అంటే కొంచెం అంటే నువ్వు ఫుల్ బాటిల్ తాగుంటావు అని చెర్రీ నేను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు మాత్రం టైం కోసం సేవ్ చేసావు నువ్వెంత మంచోడువో ఐ లవ్ యూ అని చెప్పి నక్షత్రంగానే ఒక అర్థం చెప్తావా అని చెర్రీ అనగానే ఏంటో నక్షత్రం అడుగుతుంది. అంటే రేపు ఉదయం కూడా మళ్ళీ అని గుర్తుంటాయా మళ్ళీ గుర్తులంటావా చెర్రీ అనగానే అది డిపెండ్స్ అని నక్షత్రంగానే దేని మీద అని చెర్రీ అనగానే నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు దాని మీద అని నక్షత్రం మాటలు ఒక కనిషం కూడా పడుతున్నావా సర్లే పడుకో నేను వెళ్తా అని చెప్పి చెర్రీ అనిపోతూ వెళ్ళిపోతున్నట్టు లేదు ఉండు అని చెప్పి నువ్వు లేకుండా గుడ్ నైట్ అవుతుంది చెర్రీ నువ్వు బంగారు కొండ అని చెప్పి నక్షత్రం అనగానే కసుకుంటే విజయ తెరకుండా అంటావేమో అని చెర్రీ అనగానే నా చెర్రీవి నువ్వే అని చెప్పేసి అదే పనిగా నక్షత్రం ఇంకా చెర్రీ భుజం మీద తలవాల్సి పడుకుంటుంది. ఏంటి నిజంగా గుర్తొచ్చింది నక్షత్రం చెర్రీ అనగా నేను లవ్ చేస్తున్నావు నాకు గుర్తొచ్చింది అది చాలదా ఆ నక్షత్రం అన్న మాటలకి ఇదిగో ఇలా చేసిన కంట్రోల్ సరిపోదని చెరగా తప్పిపో నక్షత్రం మాటలు వద్దు మళ్ళీ రేపు ఉదయం నన్నే బ్లేమ్ చేస్తావు అని చెరంగానే అది రేపు నక్షత్ర ప్రాబ్లము ఇప్పుడు నక్షత్రానికి నువ్వే కావాలి అని నక్షత్ర అంటూ పదే పదే ఇంకా చేరి బొగ్గబెట్టి గెలుతుండదు. అది కాదు నక్షత్ర అంటే నువ్వు పడుకో నేను వెళ్తా అని చెప్పి చెరంగా లేదు లేదు వెళ్ళొద్దు అని చెప్పి నా పక్కనే పడుకో అని చెప్పి చెర్రీని అదే పని ఫోర్స్ చేసి కూర్చోపెడుతుంది. మొన్న ఇలాగన్నావు పొద్దున తన్నావు అని చెర్రీ అప్పుడు మర్చిపోయాను అని పడుకో అని చెప్పి చెర్రీ పడుకొని తన చేతిని పడుకుంటుంది. ఇంకా అలాగే నిద్రపోతుంది. నిద్రపోయావా అని చెప్పి అంటూ ఇంకా మెల్లింగా చేయి తీసి ఇంకా చెర్రీ ఇంకా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు నిద్రపోవడం చూసి ఇంకా పక్కా ప్లాన్తో భూమి చెర్రీ కేపీ వస్తూ ఉంటారు. ఇంకా శారద అని చెప్పి కేపీ అని చెప్పి మీరు వినలాగా మాట్లాడి యాక్ట్ చేస్తుంటారు. ఇదేంటి నిన్నగానే మాట్లాడుతున్నాడు ఏంటి నేను చెప్తాను సంగతి అని చెప్పి మీరు లేకపోతుంది. ఏంటి రేపే మూతాలా అలాగే అని చెప్పేసి ఇంకా శారదని పెట్టి చెప్పాలా మూతం అంటే నడవాలనుకుంటాను తప్పకుండా చేస్తా డోంట్ వరీ శారదా గో సరే ఉంటా బాయ్ అని చెప్పి ఇంకా చెల్లి ఫోన్ పెట్టేసినట్టు ఇంకా మీరా విన్నట్టు అలాగే కేపీ భయపడినట్టు యాక్ట్ చేయడం అంతా చూస్తూ ఉంటాడు. ఏంటిదో అంతా మీరంగానే ఏం నిద్రపోవడం చెప్పి కేపీ ఆడుతూ మీ చాట్పాటి వినాలి నచ్చి అని చెప్పేసి ఆ దేవుడే నా మొహం నీళ్ళు జల్లి లేపాడు అని చెప్పి మీరు మాట ఓ అని చెప్పి కేపీ ఏంటి ఎంత ధైర్యం మీకు నేను నిద్రపోతుంటే నా పక్కనే శారద ఫోన్లు మాట్లాడతారా మీరు అంటే అది కేపీ అనగా మరి మూతలు అంటున్నారు ఏంటి మీరన్నా అది పూరి సంబంధం ఆడిపోయింది కదా మన సంబంధం వచ్చిందంట కాకపోతే వాళ్ళు చెల్లిని గగన్ పెళ్లి చేసుకోవాలంట మన పూరిని వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకుంటా కొనమార్పులంట అని దాని గురించి సంబంధం మూతలు వస్తామని అంటున్నా అని కేపీ అనగానే అవేనా నేను అడిగేది ఈ కడ కొంచెం మీరు అసలు మూతలు ఎందుకు వెళ్తారని అడుగుతున్నా మీరు అనగానే అదేంటి నాకు చెర్రీ బింది అలాగూ గగన్ పురుగు అంతే కదా
వాళ్ళ పేరు చెప్పండి నా బాయ్స్ కదని కేపీ అయ్యో అయ్యో ఎంత బలి తెగించారు చిచ్చి ఇంతమంది చాటుమాటుగా వెళ్తుంటే కోపం వచ్చింది. ఏకంగా వాళ్ళ మూతానికి వెళ్ళి కూర్చుంటారా అని మీరు అనగానే వెళ్తా అని చెప్పి కేపీ అంటూ ఉంటాడు. అయితే అన్నయ్య చెప్తానని మీరగా చెప్పు అని కేపీ అంటూ ఉంటాడు. అది వదిలి చెప్తా అని చెప్పి మీరంగా చెప్పు అని మీరంగానే ఏంటి మీ ధైర్యం అని చెప్పేసి మీరంగానే చెప్పండి ఇంకేంటి అని చెప్పి కేపీ అనగానే చెప్తాను మీ పని చెప్తాను మా అన్నయ్య గురించి చెప్తా అని చెప్పేసి మీ సంగతి తేల్చేస్తా అని మీరగా తేల్చు అని చెప్పేసి కేపీ అంటూ ఉంటారు. ఇదేంటి ఇప్పుడు మన యాక్టింగ్ కదా అని చెప్పేసి ఇంకా చెర్రీ అనుకుంటాడు. అరే చెర్రీ నీ పెర్ఫార్మెన్స్ చెప్పి కేపీ అంటూ భూమికి వెళ్ళడానికి వాడుతుంటాడు. వెళ్ళాడు మా అని చెప్పి అనగానే శరత్ చంద్ర ప్లేస్ లో ఇంకా చెర్రీ కూర్చుంటాడు. అలాగే మొంతాను యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చేయి చూపిస్తూ ఉంటాడు. చేతిలో గ్లాస్ మొంతానట్టు చూపించగానే ఇంకా మీద ఏడ్చుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే చూసి ఇంకా అక్కడ అయిపోతుంది. అదంతా ఇంకా భూమి అలాగే కేపీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ నువ్వు కూర్చున్నావుగా అక్కడ మా ఆయన తెగించాడు అని మీరా అనగానే సరే దేశ ప్రశ్నలు ఎలా ఉన్నాయి మీరా అని చెప్పి చెప్తానట్టు చెరి గొంతు మార్చి మాట్లాడుతుంటాడు. దేశం గురించి కాదని నా కాపురం గురించి పరిస్థితి చూడు అని మీరా అనగానే ఆయన ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమవుతుంది అని చెప్పి శరత్ చెరి మాట్లాడుతుంటాడు. అసలు సంబంధం లేక మా అని చెప్పేసి ఇంకా మీరు అదే పని ఏడుస్తూ ఉంటారు. రేపు గగన్ ఆ తారాకి అలాగే పూరికి ధ్రువకి మూతలు పెడుతున్నారంట ఈయన వెళ్తున్నారంట అని మీరు ఏడుస్తూ నువ్వు ఇలా మాడదా అని చెప్పి మీరే నీకు అర్థం కావట్లేదా ఆయన నా మీద భయం చెప్పి ఎంతకాలం మేనేజ్ చేస్తానని చెప్పి శరత్ మాట్లాడు అన్నయ్య నువ్వు మాట అనుకోలేదు అని చెప్పి మీరు అనగానే చెరువు యాక్ట్ చేస్తానని చెప్పి కేపీ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా చెర్రీ అదే కొంతమంది షరతులా మాట్లాడుతుంటారు. మీరు చాలా కోపం వస్తుంది నీ మూడు బాధ అనుకుంటాను మీరు కానీ ఇప్పుడు కరెక్ట్గా నీకు అర్థమైంది కానీ చెర్రీ అనగా ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటో అని చెప్పేసి ఇంకా మీరా వేసుకుంటూ పోయి వదిలి నడుతూ అంటూ ఉంటుంది. అమ్మో పూరి ఇదేంటి ఇప్పుడు వస్తాను అని చెప్పేసి కేపీ వెళ్ళిపోతుంటారు. సరే నీకు కావాలంటే రిలాక్స్ అవు పిలువు వస్తా అని చెప్పి మీరే వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సరే అని చెప్పింది చెర్రీ యాక్ట్ చేసి అయిపోయింది అంటే అనుగమ చేసిన చెర్రీ అని చెప్పి అనుకుంటూ ఇంకా షరత్లా యాక్ట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ కామ్గా వెళ్తూ ఉంటాడు. వదిన వదిన అని చెప్పేసి ఇంకా అదే పని మీరే వెళ్తుంది. అప్పుడు అనుకోని చెప్పి మంచిగా కూర్చుంటుంది. అప్పటికి భూమి పక్కా ప్లాన్తో ముసుకేసుకొని ఇంకా అలాగే వింటాడు. వదిన పడుకున్నావా అని మీరంగానే ఏంటి మీరా ఇంత రాత్రి చెప్తే వచ్చావు అని భూమి అనగానే ఏంటి నాకు నువ్వే దిక్కు అసలు ఆయన మాట వినట్లేదు గగన్ తారా పూరి పెళ్లి ముహూర్తానికి వెళ్తారంట అని మీరా అనగానే నా చెప్తానండి మెలా చెప్పు అని చెప్పి అప్పుడు అంటాడు. చెప్పా అన్నయ్య నీ కాపు నువ్వే చూసుకో అంటున్నాడు మీరగానే అదే చెప్తాను నేను ఎందుకంటే నీ కాపు నువ్వే చూసుకోవాలి అని అప్పుడు నాకు భూమి మాట్లాడుతుంది. ఇంకా ఏడ్చుకుంటూ ఇది నా జీవితానికి సంబంధించింది కదా అపూర్వ అనగానే ఏంటో నువ్వు అలా మాట్లాడుతావు అని మీరగానే మరి మీ అన్నయ్యకి లేనప్పుడు నాకెందుకు అని చెప్పేసి అప్పుడులాగా భూమి మాట్లాడుతుంది. ఆయన కోమ చేయకూడదు అనగానే అదేంటోదినా అంతా అయిపోతుందిగా అని మీరగానే అది నువ్వే ఆ పని నేను కాదు అని చెప్పి అప్పుడు భూమి మాట్లాడుతుంది. నేను చెప్పిన వినట్లేదు అని చెప్పి మీరే ఏడుస్తుంది. అంటే మీ అన్నయ్య కోపం ఉన్నాడు లేదప్పుడు కాదని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోలేనుగా భూమి అప్పుడు మాట్లాడుతుంది. మరి అన్నయ్య కాదంటున్నాడు నువ్వు కూడా కాదంటే పంపించేస్తాను నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరగానే నా ఆయన వైపు మాట్లాడాలి అని ఇగో మీ ఆయన నేను మాట్లాడిన చేసుకో అని అపూర్వ మాట్లాడినట్టు భూమి మాట్లాడిన సరే నువ్వు పడుకో అని చెప్పి మీరు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా భూమి ఇంకా ఎవరికి డౌట్ రాకుండా ఇంకా తర్వాత మీరు వెళ్ళిపోయాక మెల్లిగా దుప్పటి తీస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ యాక్ట్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడు ఇంక ఏమైంది అని చెప్పి కేపీ చెర్రీ టెన్షన్ పడుతుంటారు. అదే మీ అమ్మ వస్తుంది వెళ్ళిపోవని చెప్పేసి ఇంకా చెర్రీ వెళ్ళిపోతుంటారు. ఇంకా మీద వేసుకుంటూ వచ్చి కేపీ దగ్గరికి వచ్చింది. ఏముంది అని చెప్పేసి తలవాల్చుకుని అదే పని చేస్తుంది. ఏంటి దాని మీద కంప్లైంట్ చేస్తాను వేసుకుంటూ వచ్చేటమ్మా అని కేపీ అని మాటలకి వాళ్ళు కూడా మీకే సపోర్ట్ చేస్తున్నారండి మీరు అంటే అఫీషియల్ ఫంక్షన్కి వెళ్ళొచ్చు అనమాట అని కేపీ మాటలకి వద్దు అని చెప్పి మీరే ఏడుస్తుంది.